మోకరించి కళ్ళు మూసుకుని స్తోత్రం 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 స్తోత్రం. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, నీకు వందనాలు వందనాలు వందనాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో, పరిశుద్ధ నామంలో మరొక నూతన దినంలో నాయన మమ్మల్ని అందరినీ సజీవులుగా ప్రాణప్రాప్తులుగా లెక్కించి నీ పరిశుద్ధ సన్నిధిలోనికి మందిరావరణంలోనికి రావడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు స్తోత్రాలు. ఉపవాస నాయన 40 రోజుల ఉపవాస కూటమిలో నాయన మేమందరం చేరి అయా నిన్ను స్తుతిస్తూ నీ మాటలు వింటూ మేము ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నామయ్యా. నీకు వందనాలు. ఉపవాసం ఉన్న బిడ్డల కొరకై స్తోత్రం. బిడ్డలందరినీ మీరు బలపరచండి. ఇంకా నాయన నీకు దగ్గరగా విశ్వాసములో ఇంకా స్థిరముగా జీవించినట్లుగా వారు దేని కొరకైతే ఉపవాసం ఉన్నారో ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి బిడ్డల్ని నీ సన్నిధిలో సాక్ష్యంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము. దేవానికి వందనాలు స్తోత్రాలు. అయా వందనాలయ్యా. 2025 సంవత్సరాల క్రితం మీరు మా కొరకు భూమి మీదకి మనుష్య కుమారుడుగా నాయన నిన్ను నీవు తగ్గించుకొని రిక్తునిగా దాసుని స్వరూపము ధరించుకొని మా కొరకై, మా పాపముల కొరకై, మా అపరాధముల కొరకై నాయన మీరు నాయన సిలువలో మరణించి మా కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి మమ్మలను నాయన రక్షించిన విధానానికై వందనాలు స్తోత్రాలు. నాయన నీ సిలువ శ్రమలను మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటుండగా అయా నీ సిలువను చూస్తూ ప్రభా, నీ సిలువను చూసినప్పుడు మా హృదయాలను నాయన అయా కరుగునట్లుగా సహాయం దయచేయండి. మరలా నాయన నీ నామమును మేము ఇంకా అత్యధికముగా మేము బలపరచబడినట్లుగా సహాయం దయచేయి. దేవానికి వందనాలు స్తోత్రాలు. కనికరించండి. ప్రతిరోజు కూడా నీ వాక్యం చేత మాతో మాట్లాడుతున్నావు. సిలువ నాయన కొరకై మరి చెప్పబడిన ప్రవచనములు, మీ కొరకై చెప్పబడిన ప్రవచనములు అయా నాయన నీ జన్మదినములో జన్మించినప్పుడు ఎలాగైతే నెరవేర్చబడ్డాయో అలాగే నాయన మరణము అయా తండ్రి సిలువ మరణము పొందుతావని, అయా యూదా ఇస్కరియోతు నిన్ను అప్పగిస్తాడని, అయా నాయన తండ్రి పునరుద్ధానుడు అవుతావని, ఇంకా అనేకమైనటువంటి నాయన ప్రవచనములను గురించి మేము వింటూ ఉన్నాం. అవన్నీ నెరవేర్చబడ్డాయని మేము నాయన చూస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు. ఈ దినాన్ని కూడా మీ దాసుని మీ సిలువ చాటను మరుగుపరిచి శ్రేష్టమైన వర్తమానము మాకు అందరికి దయచేసి అయా మీ యొక్క వాకుల చేత మమ్మల్ని నింపి వాక్యానందము చేత మేము తిరిగి వెళుతూ వాక్యానుసారంగా నడుచుకుంటూ నీ ప్రేమను, నీ త్యాగమును గుర్తిస్తూ, నీ క్షమను గుర్తిస్తూ, నీ క్షమను పొందుకుంటూ మేము కూడా నాయన ప్రేమ కలిగిన వారంగా, దయ కలిగిన వారంగా, నీ ప్రేమను చూపించే వారంగా మేమందరం ఉండునట్లుగా సహాయము దయచేసి కొడుకులో ఆది అంతా మీరుండి నడిపించి ఘనతా ప్రభావాలు మీరు పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. లెంట్ డేస్లో ప్రతిరోజు మనము యేసు ప్రభు వారి శిలువ ధ్యానములను గూర్చి, యేసు ప్రభు శిలువ మరణము ప్రవచనాల నెరవేర్పు అనుదినము మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మరొక విశిష్టమైనటువంటి ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువుని వెంబడించిన 2 గ్రూపుల స్త్రీలు. యేసు ప్రభువుని వెంబడించిన స్త్రీలలో 2 గ్రూపులు ఉన్నారు, లేక 2 ప్రాంతపు వారు స్త్రీలు యేసు ప్రభువుని వెంబడించారు. యేసు ప్రభువారు సిలువ మోస్తూ ఉండగా ఆయనను వెంబడించినటువంటి వేలాది మంది ప్రజలలో స్త్రీలు కొంతమంది ఉన్నారు. వారు వెంబడిస్తూ రొమ్ముగొట్టుకుంటూ ఏడుస్తున్నారు. ఆ సమయంలో యేసు ప్రభు వారితో మాట్లాడినటువంటి మాటలు లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనము నుండి చదవండి. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ముగొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. అదే అధ్యాయము 23వ అధ్యాయము 48, 49 వచనాలు కూడా చదువుతున్నాను.
చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూసి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ అనగా గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు శిలువ మోస్తూ యెరూషలేము వీధులన్నీ కూడా ఆయనను తిప్పుతున్నారు. ఎందుకు యేసు ప్రభువుని వీధుల్లో తిప్పవలసి వచ్చింది? ఏ వ్యక్తిని కూడా ఎప్పుడు శిలువ శిక్ష అమలు పరిస్తే, ఎక్కడైతే శిలువ శిక్ష అమలు పరిచారో ఆ స్థలము నుండి సరాసరి ఆ గొల్గోతా కొండ వైపు తీసుకొని వెళ్ళిపోతారు. అలాంటిది యేసు ప్రభు వారికి ఉదయం 6 గంటలకి శిలువ శిక్ష ఖరారైంది. ఈయనను మీరు తీసుకొని వెళ్ళి సిలువ వేయండి, ఈ పాపములో నాకు నా ఇంటి వారికి ఏ సంబంధం లేదు, ఈ నిరపరాధి రక్తమును చిందించారన్న పాపం మా మీద మా పిల్లల మీద ఉండకుండుగా కానీ పిలాతు చేతులు కడుక్కున్నాడు. ఆ పాపం ఏదో మా మీద మా పిల్లల మీద ఉండనియండి అని ప్రజలు కోరుకున్నారు. 6 గంటలకి ఖచ్చితంగా శిలువ శిక్ష ఖరారైంది. యేసు ప్రభు వారి భుజాన శిలువ పెట్టేశారు. 6 గంటల నుండి ఆయన ఆ సమాధుల తోట గొల్గోతా కొండకి ఎంత భారమైనా ఇంచుమించు 1 గంటలో వెళ్ళిపోవచ్చు. అలాంటిది 9 గంటల వరకు ఆ కొండకి చేరలేదు ప్రభు. ఇందులో మనం శిలువ సమయం అనే మరో మెసేజ్ ఉంది, అందులో చూడండి. ఆ సమయాలన్నీ కూడా ఎన్ని గంటలకు తీర్పు జరిగిందో, ఎన్ని గంటలకు శిలువ చేతికి ఇచ్చారో, ఎన్ని గంటలకు మేకులు కొట్టారు, ఇవన్నీ కూడా బైబిల్లో నుండి మీకు చూపించాం. శిలువ సమయం అనేది ఒకటి ఉంది, యూట్యూబ్లో వర్తమానాలు చూడండి. 6 గంటలకి శిలువ శిక్ష ఖరారైతే 1 గంటలో గొల్గోతా చేరవలసినటువంటి ప్రభు 9 గంటల వరకు కూడా ఆ గొల్గోతాకి చేరలేదు. కారణం ఏమిటి అంటే, యేసు ప్రభు వారిని అసూయ చేతనే సిలువేస్తున్నారు. ఇప్పుడు కక్షతో సిలువేస్తున్నారు. యేసు ప్రభు నేరం చేశాడని కాదు, ఈ నిర్దోషి యందు ఏ దోషము కనపడలేదని హేరోదు ఒప్పుకున్నాడు. ఈ నీతిమంతుని యందు ఏ దోషము లేదని పిలాతు ఒప్పుకున్నాడు. పిలాతు భార్య కూడా ఒప్పుకుంది. ఈ నీతిమంతుని గూర్చి నేను కలలో బోధించబడ్డాను, అతని జోలి వెళ్ళవద్దు అని. అలాంటి ప్రభు నేరం చేసి ఆయన శిలువ శిక్ష అనుభవించట్లా. ఎందుకు ఆయనకి శిలువ శిక్ష వేస్తున్నారు? కారణం ఏమిటంటే అసూయ చేత. ఎవరు అసూయ చేత నింపబడ్డారు అంటే రోమీలు కాదు. ఇక్కడ మనం గమనించాలి, రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది, కానీ రోమీలు అసూయ చేత నింపబడాల. రోమీలు కాదు ఇప్పుడు ప్రభువుని సిలువేస్తుంది. యూదులు, సొంత ప్రజలు అసూయ చేత నింపబడి, ఇతడు వచ్చిన తర్వాత మేము అంతకుముందు మాకు ఉన్న విలువ ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత లేదు, ప్రజలు మమ్మల్ని గౌరవించేవారు ఇప్పుడు మమ్మల్ని గౌరవించకుండా వీళ్ళని గౌరవిస్తున్నారు అని ఆ ప్రభు మీద వీళ్ళకి కక్ష పెరిగిపోయింది, అసూయ పెరిగిపోయింది. ఎక్కడైనా అంతే కదా, కుటుంబాల్లో కూడా అంతే. కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, తోడుకోడల మధ్యలో, సంఘాల్లో విశ్వాసుల మధ్యలో, సేవకుల మధ్యలో వీళ్ళకంటే ఇంకొకరు గౌరవించబడుతున్నారు అంటే కుటుంబాల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, ఎక్కడైనా. స్కూల్లో కూడా అంతే.
నలుగురు పిల్లల్లో ఒక పిల్లడు బాగా చదువుతున్నారని మాస్టర్లో మెచ్చుకున్నారంటే వాడి మీద మిగిలిన పిల్లలందరికీ అసూయ. సంఘంలో ఒకరు బాగా పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రసంగం చేస్తున్నారంటే విశ్వాసులకి సావుకులకి కూడా అసూయ. కుటుంబాల్లో 2-3 పిల్లలు బాగా చదువుతున్నారని తల్లిదండ్రులు ఒకరిని గురించి చెబితే మిగిలిన వారికి అసూయ. యేసేపుని పాత నిబంధన గ్రంథంలో యేసేపుని గోతిలో పడేసింది ఎందుకు? వారు అమ్ముకుంది ఎందుకు? అసూయ చేతనే. తండ్రికి ప్రియమైన కుమారుడు యేసేపు రంగురంగుల విచిత్రమైన అంగీలు గుట్టిస్తున్నాడు తమ్ముడికి. అందువలన వీళ్ళకి అసూయ పెరిగిపోయింది తమ్ముడి మీద. పైగా అతను ఏమంటున్నాడు? కలలుగని ఇదిగో నా పన నిలబడింది, మిగిలిన పనులన్నీ నా పనకి నమస్కారం చేస్తున్నాయి అంటే వాళ్ళకి కోపం వచ్చింది. అంటే మీకు మేమందరం మొక్కాల, నువ్వు పెద్ద గనుడు అని మేము నీకు దండం పెడుతున్నామా? మరలా 2వ రోజు అన్నాడు, సూర్యచంద్రులు కూడా నాకు నమస్కారం చేస్తున్నాయి అన్నాడు. అంటే తల్లిదండ్రులు కూడా అప్పుడు అసూయ పెరిగిపోయింది. అలాగనే యేసు ప్రభువు మీద కూడా వీరికి కక్ష ధోరణి, అసూయ ధోరణి పెరిగిపోవటానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత ప్రజలు యాజకుల్ని, ప్రధాన యాజకుల్ని అంతగా గౌరవించడం తగ్గిపోయింది. కారణం ఏమిటి అంటే అందరి ముందే యేసు ప్రభు వారి యొక్క బండారం బయట పెడుతున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, యాజకులు ప్రధాన యాజకులను కూడా ఖండించాడు. అందువలన ప్రజల ముందే మమ్మల్ని మా లోపాలని ఎలా చేస్తాడా? ప్రజలకు చూడండి, వాళ్ళలో లోపాలు ఉండొచ్చు కానీ ఆ లోపాల గురించి మాట్లాడితే ఇష్టపడతారా? ఇష్టపడరు. వాళ్ళ లోపాలు ఉన్నా సరే వాళ్ళని మనం మెచ్చుకుంటూ ఉండాలా, వాళ్ళని గొప్ప అనాలా. అబ్బా నీకంటే ఇంకెవరున్నారండి, నువ్వేనండి అంటా ఉంటే స్త్రీలకు కానీ పురుషులకు కానీ మంచిది. యేసు ప్రభువు మీద పగ, ద్వేషం, అసూయ చేత నింపబడి ఇప్పుడు ఏం చేశారంటే సిలువ భుజాన పెట్టి అందరూ అడిగారు, ఒక్క కర్ర కదా పెట్టాల్సింది, కాదుగా మీకు తెలియదు, ఊరుకోండి, నోరు మోయండి, మీరు 2 కర్రలు మోయాల్సిందే అని పెట్టి మోపిస్తూ ఆ మార్గమును వెళుతూ ఉంటే కొంతమంది ఉంటారు కదా, పెత్తనాలు చేసేవాళ్ళు ఉంటారు. ఇటు కాదు ఇటు పదండి అంటుంటారు. ఒక్కోసారి ఎవరైనా చనిపోతే సమాధి కార్యక్రమానికి పెట్టిమోయటానికి మోస్తూ ఉంటే మేము ఎప్పుడు వెళ్ళే మార్గాన వెళతా ఉంటే ఫుల్ అయిపోయి ఉంటారు కొంతమంది. ఏదో వీళ్ళకి ఆ చనిపోయిన వాళ్ళ మీద అభిమానం ఉన్నట్టు, ఇటు కాదు అటు వెళ్దాం, అటు సెంటర్లో ఉండొద్దాం, అటు వద్దాం అంటుంటారు. అంటే ఇక వీళ్ళు అనుకోవాలి, అబ్బా వీళ్ళ మీద ఎంత అభిమానం ఉంది, ఊరందరికి తెలియాలేమో అనుకుంటారు. ఈ చచ్చిపోయిన వ్యక్తి ఆ లైన్లో తప్ప పక్క లైన్లో వాళ్ళకు కూడా తెలియదు. ఆ పక్క లైన్లో వాళ్ళు ఎవరన్నా అడిగితే పలానా వ్యక్తి చనిపోయారు, ఎవరు ఎక్కడా అంటుంటారు. అంటే వాళ్ళకే తెలియదు, వీళ్ళు సెంటర్లు మొత్తం తిప్పాలంటారు. తిప్పేటప్పుడు ఏమంటారు, మరలా జోహార్ అంటా ఉంటారు. వీళ్ళేదో పెద్ద అసలు ఊరికి తెలిసినట్టు, ఊరికి ఘనకార్యం చేసినట్టు జోహార్లు చెప్పుకుంటా వెళ్తారు. అలాంటి వారే ఆ రోజు యేసు ప్రభు సిలువను మోసే సమయంలో కూడా కాదు ఇటు నుండి డైరెక్ట్ కాదు, గడిచిన వారంలో ఇతను రాజని ప్రకటించుకున్నాడు. అంత లెక్క వీధులన్నీ తిరిగాడు గాడిద మీద ఊరేగిస్తూ. ప్రజలు వాళ్ళందరూ భయపడాలంటే ఇప్పుడు ఎలా ఉండాలా, సిలువ మరణం అంటే ఇది అని ప్రజలు భయపడాలి. ఎవరైతే ఇతన్ని అభిమానిస్తున్నారో, ఎవరైతే ఇతనిని దేవుడు అంటున్నారో, దేవుని కుమారుడు అంటున్నారో వాళ్ళంతా భయపడేటట్లు భయపడాలా. కాబట్టి ఈ లైన్లన్నీ తిప్పుదాం. ఎవడైనా ఇతను దేవుని కుమారుడు అంటే, లేకపోతే యెహోవా దేవుడు ధర్మశాస్త్రము కాక మరొక దేవుడని మీరు అంటే ఎలాగనే మీకు కూడా శిక్ష ఉంటుంది అని ప్రజలందరూ తెలుసుకునేటట్లు ఈ సిలువ కార్యమును చూసి, సిలువ మోస్తున్న యేసును చూసి వారందరూ భయపడేటట్లుగా వీధి తిప్పుదాం
అని తీసుకెళ్ళారు. అమానుష్యం మోయలేని బరువైన భారమును పెట్టారు. అప్పటికే తన శరీరంలో రక్తమంతా చిందించాడు. 140 దెబ్బలు పేతోరిమను సభలో ఆ మందిరంలో తీసుకొని వెళ్ళి కొరడాలతో కొట్టి, అన్యాయపు తీర్పు తీర్చి కొరడాలతో కొట్టి ఆయనను చిత్రహింసలు చేశారు. ఎంత చిత్రహింసలు చేశారో మనం పాట పాడతాంగా. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు, గేలి చేసినారు పరిహాసమాడినారు, గేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేడా ప్రేమ, నోరు తెరువలేడా ఈ జగతి కోసమే. ఇంతగా బాధించి చిత్రహింసలు పెట్టి శరీరంలోని రక్తం 3 అంతుల రక్తమంతా కొరడాలతో కొట్టినప్పుడే పోయిందంట. అలా పెట్టి ఆయన భుజము మీద భారమైన సిలువను పెట్టి అన్ని వీధులు తిప్పుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఎవరైతే యేసు రక్షకుడు మెస్సియా ఏనే అంటున్నారో ఆ ప్రజలను భయభ్రాంతులు చేయడానికి రక్తసిక్తమైనటువంటి ఆ దేహము, ముండ్ల కిరీటం పెట్టినటువంటి ఆ శిరస్సు, ఆ ముఖమంతా రక్తమయమైపోయి ఆయన సిలువ మోస్తూ ఉంటే భయానకమైన దృశ్యం అది. వింటున్నారా? భయానకమైన దృశ్యం. చూడడానికి ఆ రూపం అందంగా లేదు. ఒకప్పుడు ఆయన ఎంత చక్కటి వాడో, అంత స్వరూపం కలిగినటువంటి వాడు. పాటలు పాడతాం కదా మనం. ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కెలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తించగలనమ్మ, ఎంతో సుందరుడమ్మ తాను. అంత సుందరుడు ఆయన. కురులు నొక్కులు కలిగినటువంటి వాడు. కాకవర్ణము, ఆయన వెంట్రుకలు నొక్కులు కలిగినటువంటివి. అంత స్వరూపి అయినటువంటి వాడు ఇప్పుడు ఎలా అయిపోయాడంట? మనుషులు చూడనొల్లని వానిగా అయిపోయాడు. ఆయన సిలువ మోస్తూ ఉంటే ఆ దృశ్యం చూస్తే భయానకమైనటువంటి దృశ్యం. సడన్గా ఎవరైనా చూస్తే జల్లుమని అదిరిపోతారు. అలాగా రక్తసిక్తమైపోయింది ఆ దేహమంతా. వీధి తిప్పుతున్నారు. చూసేటువంటి ప్రజలంతా ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటున్నారంట. అయ్యో, ఇంత ఘోరమా! రక్షకుడు అన్నందుకు, మెస్సియా అన్నందుకు, ఈయన రానయ్యున్నటువంటి మెస్సియా అన్నందుకే ఇంత ఘోరమా అని రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు. మన ఆంధ్రక్రైస్త కీర్తనలో పాటలు ఉన్నాయి తెలుసా? మొయ్యాలేని మ్రానో నొకాటి మోపిరేసు వీపో పైన, మొయ్యాలేని మ్రానో నొకాటి మోపిరేసు వీపో పైన, మొయ్యాలేక మ్రాను తోడా, మొయ్యాలేక మ్రాను తోడా, మూర్ఛబోయి స్వామి నకాట, ఎంతో వింత
ఎంతో చింత యేసునాథు మరణమంతా. ఆ భయానకమైన వాతావరణం, వీధులన్నీ తిప్పుతున్నారు. ఏ వీధుల్లో ఆయన గాడిద మీద ఊరేగాడో ఆ వీధులన్నిటిలో వీళ్ళిప్పుడు ఇదిగో ఎన్నెవరైనా మీరు రక్షకుడన్నా, మెస్సియా అన్నా, దేవుని కుమారుడన్నా మీకు ఎలాంటి గతే పడుతుందని వారికి భయం వచ్చేటట్లుగా వీధులన్నీ తిప్పుతూ ఉంటే, యెరూషలేములో ఉన్నటువంటి స్త్రీలు యేసు ప్రభువుని వెంబడించారు. అలాగనే గలిలయ నుండి వచ్చినటువంటి స్త్రీలు, ఆయనకు నెలవైన వారు, అంటే ఆయనకు బంధువులైన వారు, నెలవైన వారు, మరికొంతమంది స్త్రీలు గలిలయ నుండి వచ్చినటువంటి స్త్రీలను, యెరూషలేము నుండి వచ్చిన స్త్రీలను ఆయనను వెంబడిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. వింటున్నారా వాక్యాన్ని? వినండి. ఏదైనా ఒక భయానకమైన కార్యక్రమం, వాతావరణం జరిగితే, ఎవరు చనిపోయినా, ఎక్కడ ఏది జరిగినా, వేదనపూరితమైనటువంటి ప్రతి స్థలంలో కూడా ఎక్కువగా సమకూడేది స్త్రీలే. ఎక్కువగా సమకూడేది స్త్రీలు. వారి హృదయం ద్రవిస్తూ ఉంటుంది, తట్టుకోలేరు స్త్రీలు. వారి హృదయం చాలా సున్నితమైంది. ప్రతి చిన్న విషయానికి కూడా ఏడుస్తారు స్త్రీలు. ప్రతి చిన్న విషయానికి ఏడుస్తారు. చిన్న బాధ కలిగినా ఏడుస్తారు. స్త్రీల మనస్తత్వం చాలా సున్నితమైంది. ఇప్పుడు యేసు ప్రభు వారి ఈ భయానకమైనటువంటి స్థితిని చూసి ఎంతగా ఏడుస్తారండి. రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. అలా ఏడుస్తూ ఉంటే భారమైన సిలువను మోస్తూనే యేసు ప్రభు వారందరినీ పరిశీలించాడు. ఆ స్త్రీలను పరిశీలించి ఎవరెవరున్నారు ఆయన వెనక వాళ్ళని గమనించి ఆగాడు అక్కడ. మన సహోదరులు ఫాదర్స్ చెప్తారు, యేసు ప్రభు వారు సిలువ మోస్తూ 14 స్థలాల్లో, ఇంచుమించు 14 స్థలాల్లో, ఎన్నమ్మా 14 కదా, ఇంచుమించు 14 స్థలాల్లో ఆయన పడుతూ లేస్తూ వెళ్ళాడని నమ్మొచ్చు. ఎందుకంటే ఆయన మోయలేని భారమైన సిలువ అది. ఆ బాలయేసు మందిరానికి వెళ్ళినా, సాగరమాత దగ్గరికి వెళ్ళినా, గుణదలు వెళ్ళినా ఆ దృశ్యాలు అలా ఎక్కడెక్కడ ఎలా పడి ఎలా ఉన్నారనేది వాళ్ళు దృశ్యమాలికగా సిలువను మోస్తున్న దృశ్యాలు పెడతారు. అవన్నీ చూస్తుంటే చాలా ఒక రకంగా ఆనందం, ఒక రకంగా దుఃఖం వస్తుంది. ఇన్ని ప్రాంతాల్లో యేసు ప్రభు వారు పడ్డారా? ఆ మ్రాను ఎంత బరువైంది. అందుకేనేమో ఆంధ్రక్రైస్తవ పితామహులు పాడింది, మొయ్యాలేని మ్రానునొకటి ఆయన మీద పెట్టారు. అలాగా ఆయన అన్ని స్థలాల్లో పడుతూ లేస్తూ వెళుతున్నాడు. ప్రతి పర్యాయము కూడా వాళ్ళని గమనిస్తున్నాడు, ఆ స్త్రీలని. వాళ్ళలో 2 ప్రాంతాల నుండి వచ్చిన స్త్రీలు అని వారి వస్త్రధారణ తెలిసిపోద్ది. 2 ప్రాంతాల నుండి వచ్చినటువంటి స్త్రీలు అని వారి వస్త్రధారణ తెలిసిపోద్ది. గలిలయ ప్రాంతంలో ఉండేటువంటి వారి వస్త్రధారణ కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. యెరూషలేములో ఉన్న ఆ స్త్రీల వస్త్రధారణ వ్యత్యాసంగా ఉంటుంది. కేరళ వాళ్ళ, మెడ్రాసు, మన ఆంధ్ర ఇలా చూసుకుంటే కొన్ని తేడాలు ఉంటాయి. ఇప్పుడు చైనా వాళ్ళ డ్రెస్సులు, ఇండియా డ్రెస్సులు ఎలా ఉంటాయి? వాళ్ళన్నీ ఫ్రాకుల్లాగా వేసుకుంటారు, గౌనుల్లాగా వేసుకుంటారు, టీషర్ట్లు, జీన్ ప్యాంట్లు ఇట్లా వేస్తారు. మన ఇండియాలో ఇంకా కలిసి రాల. మన ఇళ్ళల్లో వాళ్ళు కూడా నిక్కర్లు వేసుకొని తిరిగాయి ఆడపిల్లలు. వచ్చింది, హైదరాబాద్ దాకా వచ్చింది. ఇక్కడ కూడా ఒక్క నెల లండనో లేకపోతే కెనడానో చదువు కోసం పోయి వచ్చిన పిల్లలు చూడండి, అసలు పుట్టిన దగ్గర నుంచి అమెరికాలోనే ఎదిగినట్టు యాక్షన్ చేస్తారు. ఏంటి డస్ట్ ఏంటి, ఈ వాతావరణం ఏంటి?
ఆడపిల్లలు కూడా షార్ట్లు వేసుకొని తిరుగుతున్నారు. 1 నెల 2 నెలలు ఆడు ఉండొచ్చేది, 3 నెలలు ఉన్నారు. కానీ ఈ కల్చరం మర్చిపోయారు. ఈ ప్రాంతం ఎక్కడ పుట్టి పెరిగామనేది మర్చిపోయి అసలు వీళ్ళు అమెరికాలోనూ పుట్టినట్టు యాక్షన్ చేస్తున్నారు. వస్త్రధారణ వేరుగా ఉంటుంది. అందుకని యేసు ప్రభువారు సిలువ నిలిపి ఆగి వారిని పిలిచి వారి వైపు చూసి వారితో మాట్లాడిన మాట ఏంటంటే, యెరూషలేము కుమార్తెలారా అన్నాడు. ఒక మాట ఏడుస్తున్నటువంటి అందరూ స్త్రీలారా అనొచ్చుగా, స్త్రీలారా అనొచ్చుగా. అందుకని సినిమాలో ఏం పెట్టాడు, యెరూషలేము కుమార్తెలారా అనకుండా అమ్మలారా అన్నాడు. అంటే అందరు గుంపులో కలిసిపోతారు అని. యేసు ప్రభు వారు ప్రత్యేకముగా యెరూషలేములో ఉండి వెంబడించినటువంటి స్త్రీలను మాత్రమే పిలిచి చెబుతున్నాడు, యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తం ఏడవద్దు. మీరు ఏడవండి కానీ నా నిమిత్తం ఏడవద్దు. మీరు ఎవరి నిమిత్తం ఏడవాలి అంటే మీ నిమిత్తం ఏడవండి. ఫస్ట్ మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఎందుకు ప్రభు వారికి అలా చెప్పాడో చెప్తాను నేను. ఇప్పుడు ప్రత్యేకించి యెరూషలేములో వెంబడిస్తున్నటువంటి ఆ స్త్రీలకే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మరి గలిలయ నుండి కొంతమంది స్త్రీలు వెంబడించారు కదా, వారిని కూడా పిలిచి చెప్పొచ్చు కదా, గలిలయ స్త్రీలారా అని. యేసు ప్రభు తన వారిని వదిలిపెట్టి ఇక్కడున్న వాళ్ళని ఎందుకు చెప్పాడు? అక్కడ తనవారు పరాయి వారని కాదు, అక్కడ వారి మనస్తత్వాలు ఎరిగినటువంటి దేవుడు. 2 మనస్తత్వాలు కలిగినటువంటి స్త్రీలు అక్కడ ఉన్నారు. యెరూషలేములో ఉన్నటువంటి గ్రూపు, గలిలయ నుంచి వచ్చినటువంటి గ్రూపు. వీరిద్దరిలో వ్యత్యాసాన్ని మనం బైబిల్లో చూడగలం. యెరూషలేము ప్రాంత ప్రజలు ఎలాంటి సిలువ మరణాలు 100ల కొలది చూశారు. ఆ యెరూషలేములో సిలువ శిక్ష సాధారణమైంది. తాళ్ళుతో కట్టి సిలువల మీద ఉంచుతారు. అలాంటివి యెరూషలేములో ఉన్నటువంటి స్త్రీలు, ప్రజలు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. వారికి ఏం కొత్త కాదు అది. గలిలయ నుండి వచ్చినటువంటి వారు మాత్రం ఈరోజు క్రొత్తగా చూస్తున్నారు సిలువ శిక్ష. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. శ్మశానం రోడ్డు ఉంది, ఆ రోడ్డుకి అటు ఇటు ఇల్లులు వేసుకున్నారు. అటు ఇటు ఇల్లులు ఉన్నాయి. రోజుకి ఎంత హీనంగా వేసుకున్నా రోజుకి 2-3 శవాలు ఆ లైన్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు శ్మశానం గోడమ్మిటే ఇల్లులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ ఇళ్ళల్లోకి వెళ్ళి ఎవరైనా, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎవరైనా ఆ గోడమ్మిట ఉన్న ఇళ్ళల్లో ఒకరోజు నిద్ర చేసి రండి. వాళ్ళ ఇంట్లో ఫంక్షను వెళ్ళి ఉంటారా మీరు? ఇక్కడేగా మనం రోజు తిరిగాయేగా, అలవాటు అయిపోద్ది. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి భయమే లేదు. యెరూషలేములో స్త్రీలు, పురుషులు సిలువ శిక్ష అమలు కాబడి సిలువకు వెళుతున్నటువంటి నేరస్తులను 100ల మందిని చూస్తారు. వాళ్ళు 100ల మంది సిలువలో చనిపోవటం వీళ్ళు చూశారు. కాబట్టి వీళ్ళకి అంత బాధ అనిపించదు. సిలువ మీద వెళుతున్నటువంటి వారిని చూసి వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు వచ్చారు వీళ్ళు అంటే, యేసు ప్రభుని గొప్పవాడు అనుకున్నారు, అద్భుతాలు చేయడం, సూచక్రియలు చేయడం చూశారు. అయ్యో ఇలాంటి పుణ్యాత్ముని చంపుతున్నారా అని ఏడ్చారంతే. పుణ్యాత్ముని చంపుతున్నారు, అద్భుతాలు చేసిన వాడిని చంపుతున్నారు అని ఏడుస్తుంటే యేసు ప్రభు వారి హృదయాంతరంగాలను చూశాడు. హృదయాలను చూసిన దేవుడు ఆయన. వీరు రోజు ఏడ్చినట్టే ఏడుస్తున్నారు అన్నాడు. ఇప్పుడు యెరూషలేము ప్రాంత ప్రజలకి, గలిలయ ప్రాంత ప్రజలకి వ్యత్యాసం ఏమిటో మనం చూద్దాం.
యెరూషలేము ప్రాంత ప్రజలు ఎలాంటి వారు అంటే, పరమగీతంలో 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. త్వరగా కొన్ని రెఫరెన్స్లు వస్తాయి, త్వరగా ముగించుకుందాం. పరమగీతంలో 1వ అధ్యాయం 6వ వచనంలో పైన వచ్చిన చదవండి, 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా అంటున్నాడు. ఇక్కడ షోలమితి అంటుంది, అక్కడేమో యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తం ఏడవద్దు అన్నాడు ప్రభు. ఇక్కడ షోలమితి అంటుంది, యెరూషలేము కుమార్తెలారా నేను నల్లని దాననైన సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలె, సొలొమోను నగర తెరల వలె నేను సౌందర్యవంతురాలను. ఇప్పుడు 6వ వచనంలో అంటుంది, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకండి. అంటే ఏంటంట, యెరూషలేం ప్రాంత ప్రజలు చిన్న చూపు చూస్తారు ఎవరినైనా, వీళ్ళ అని చిన్న చూపు చూస్తారనమాట. అంటే అపహాసకులు, వేషధారులు. యెరూషలేము స్త్రీలు యెరూషలేము వేషధారణకి, నామకార్థపు జీవితానికి పోల్చబడింది. యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తం ఆడవద్దు, నామకార్థంగా ఆడవద్దు, పైకి ఆడవద్దు. ఏడుపుల రకాలు మీకు తెలుసుగా. ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఏడుస్తున్నారనుకో, అత్త చనిపోయింది, కోళ్ళు ఏడుస్తుంటే చూసే వాళ్ళంతా ఏమంటారు చెప్పండి? ఏ ఏడుపు అంట? మీ అందరికీ తెలిసినయలే. ఏం ఏడుపు రాకపోయినా అబ్బో కళ్ళు ఒత్తుకోనల్లా ఏమేడుపు ఒకలమారు ఏడుపు అవుతుందండి అంటారు. ఆ ఏడుపులు మనకు తెలిసి ఏడుపు అనేది మనకే తెలిస్తే సృష్టికర్త అయిన దేవునికి ఇంకా తెలియదా? మనమన్నా పైన కన్నీళ్ళే చూస్తాం, కానీ ప్రభు హృదయాలను చూసేవాడు. అందుకే అన్నాడు, మీరు అపహాసకులు. యెరూషలేం ప్రజలు అపహాసకులు. 27వ అధ్యాయం 31వ వచనం మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 27:31 చూడండి. ఆయనను అపహాసించారు, యేసు ప్రభువుని యెరూషలేములో అపహాసించారు. అపహాసకులు అక్కడ ఉన్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 15:29. ఆయనను కూడా బందిపోటు దొంగలతో పాటు సిలువేశారు. ఆ మార్గమును వెళ్ళుచున్నవారు వారి తలలూచుచు, ఆహా దేవాలయమును పడగొట్టి 3వ దినమున లేపుతానన్నవాడా, ఇప్పుడు నువ్వు సిలువ మీద నుండి దిగు, నీవు రక్షించుకో, అప్పుడు మేము నీవు దేవుని కుమారుడు అని నమ్ముతాం అని దూషించారంట. దూషించారు. అపహసించడం వేరు, దూషించడం వేరు. బూతులు కూడా తిడుతున్నారు దూషణలో. దేవాలయమును పడగొడితే 3 దినాల్లో కడతానన్నావే, ఇప్పుడు దిగిరా సిలువ, దేవాలయం కట్టొద్దు కానీ 36 సంవత్సరాలు, ఇంచుమించు 40 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని నువ్వు 3 రోజులు కడతానన్నావుగా, ఇప్పుడు దిగిరాను అంటున్నారు. దూషించారు, అపహసించారు. లోకా సువార్త 13వ అధ్యాయం 34 చూడండి. యేసు ప్రభువారు ఆ యెరూషలేమును సమీపించినప్పుడు గాడిద మీద వెళుతూ 13వ అధ్యాయం 34వ వచనంలో యెరూషలేమును చూసి ఆయన ఏడ్చాడు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. ఏంటంట, యెరూషలేము ప్రవక్తలను చంపేయారు. మీ పితరులు ప్రవక్తలను చంపారు, మీరు వారు గోరీలు కడుతున్నారు. యెరూషలేము ప్రజల యొక్క మనస్తత్వాల్ని ఎరిగినటువంటి దేవుడు. పరమగీతంలో 5వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి
మీ చేత ప్రమాణము చేయించుకుంటున్నాను, ప్రేమకు ఇష్టమగు వరకు మీరు నన్ను లేపకయో కలతపరచకయో ఉండుడని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. యెరూషలేము ప్రజలు ఆటంకపరచువారు, అపహాసించువారు, దూషించువారు, ప్రవక్తలను చంపువారు. అదే పరమగీతంలో 5వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ అంటున్నారు, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి? అనుమానించేవారు చాలామంది ఇప్పుడు అనుమానిస్తున్నారు. అందరు దేవుళ్ళ కంటే మీ దేవుడు ఏమైనా గొప్పవాడా? మీ దేవునికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? అవును, ఆయనలో ప్రత్యేకత ఉంది. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ఏంట్రా పోయిన వెళ్ళరాపో. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి అని అనుమానంతో అడుగుతున్నారు. అనుమానం. యెరూషలేము కుమార్తెలను ఎందుకు ప్రబోధ అన్నాడు? ఇప్పుడు చెప్పండి, ఎన్ని విషయాలు యెరూషలేము ప్రాంత వారు అపహసిస్తారు, దూషిస్తారు, ఆటంకపరుస్తారు, ప్రవక్తలను చంపుతారు, అనుమానిస్తారు. ఈ స్వభావం కలిగినటువంటి యెరూషలేము కుమార్తెలు గనక యేసు ప్రభు అన్నాడు, మీరు నా నిమిత్తం ఆడవద్దు. ఎందుకు యేసు ప్రభు అన్నాడంటే, వారిని వద్దని కాదు, మీరు ఏడ్చి ఒకవేళ నా శిలువ మరణాన్ని తప్పిస్తే, ఒకవేళ తప్పించారే అనుకో, మీరు ఏడ్చి నా శిలువ మరణాన్ని తప్పించారే అనుకో, పాపికి రక్షణ రాదు కదా. అందువల్ల మీరు ఏడ్చి కూడా ఉపయోగం ఏముంది అని ఒక అర్థం. రెండవది ఏంటంటే, మీరు నా నిమిత్తం ఏడ్చాకంటే మీరు ఆడవలసింది ఇప్పుడు మీ నిమిత్తం ఆడవండి. మీ నిమిత్తం. కారణం ఏమిటి అంటే, సరైనటువంటి మార్పు లేని జీవితాలు మీ. ప్రవక్తలను చంపుచు, వారిని రాళ్లతో కొట్టి చంపుచు, మీరు వారి గోరీలు గెట్టేటువంటి వారు. ఎన్నో పర్యాలు మీకు నేను రక్షణ మార్గమును బోధించాలనుకున్నాను, రెక్కల చోటును మిమ్మల్ని దాచాలనుకున్నాను, కానీ మీరు లోబడనొల్లని ప్రజలు, అపహాసకులు, దూషకులు, ఆటంకపరిచేవారు, అనుమానించేవారు. మీ నిమిత్తం ఏడవండమ్మా. మార్పు లేని జీవితాలు, కఠినమైన జీవితాలు. మార్పు చెందండి, మారు మనసు పొందండి. మార్పు లేని జీవితాల్లో ఉన్నారు. మీ నిమిత్తం ఏడవండి. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మీ పసిపిల్లల ప్రాణము కొరకు యెహోవా తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి అంటున్నాడు విలాపవాక్యాలు ఇర్మియా ప్రవక్త. నీ పిల్లల కొరకు ఏడు. ఎందుకు? కారణం ఏంటంటే, తల్లిదండ్రులు ఎదిరిస్తున్నారు. ప్రేమించిన అమ్మాయిని, ప్రేమించిన వాడిని చేయలేదని ఆడపిల్ల తండ్రిని చంపింది. వాడు ప్రేమించిన వాడితో కలిసి, లవర్తో కలిసి తండ్రిని చంపింది. కన్న తండ్రిని గద్దించినందుకు, పెళ్లి చేయనందుకు. ఎలా తయారయ్యారు ఇప్పుడు ప్రజలంతా? చాలామంది 150% పిల్లలు తల్లిదండ్రులకు లోబడట్లా, తల్లిదండ్రుల మీద ఎదురు తిరుగుతున్నారు. వీళ్ళ ఇష్టం నెరవేరిస్తేనే, వీళ్ళు ఎలా ఉన్నా ఇష్టపడే వాళ్ళైతేనే వాళ్ళ దగ్గర ఉంటున్నారు, తల్లిదండ్రి దగ్గర. లేదంటే మా బ్రతుకు మేము బతుకుతాం అని వెళ్ళిపోతున్నారు పిల్లలు. అందుకని మీ పిల్లల కోసం ఏడవండి. ఇది నాన్న ఈ వాక్యముల ద్వారా మనము కూడా హెచ్చరించబడ్డాం. నీ పరిస్థితి ఒకవేళ యెరూషలేము కుమార్తెలను పోలి ఉందా? అయితే ప్రభువు నీకే హెచ్చరిక చేస్తున్నాడు. మార్పులేని జీవితం జీవిస్తున్నావా? మారని జీవితం జీవిస్తున్నావా? ఎన్ని సంవత్సరాలు లెంట డేస్ జరుపుకుంటున్నావు? ఎన్ని సంవత్సరాలు ఈ 40 రోజులు ఉపవాసాలు ఉంటున్నావు? ఎన్ని సంవత్సరాలు నువ్వు రక్షించబడి సరైన మార్పు ఉందా? హృదయపూర్వకమైన వేదన వచ్చిందా? సరైనటువంటి మార్పు నీ జీవితంలో కలుగుతుందా? అలా లేకపోతే నీవు యెరూషలేము కుమార్తెతో పోల్చబడ్డావు. అపహసిస్తావు, దూషిస్తావు, ఆటంకపరుస్తావు, అనుమానిస్తావు, రాళ్లతో కొట్టి చంపుతావు.
మాటల చేత, దూషణల చేత నువ్వెవరినైనా భయం లేకుండా దూషిస్తావు చూసావా, నిందిస్తావు చూసావా, ఎవరినైనా అనుమానిస్తావు చూసావా, ఎవరి మీదైనా అపనిందలు మోపుతావు చూసావా, నీవు యెరూషలేము కుమార్తెవే, యెరూషలేము కుమార్తెవి, వేషధారివి. వేషధారి అన్నాడు, వేషధారి. యెరూషలేము కుమార్తెలు వేషధారులు, వేషధారులకు పోల్చబడ్డారు. నీ పరిస్థితి అలా ఉండకూడదు. నీ కొరకు, నీ పిల్లల కొరకు ఏడ్చి కన్నీరు కార్చి, నీ పసిపిల్లల ప్రాణము కొరకు రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా కన్నీరు కార్చి ప్రార్థన చేయమంటున్నాడు. నీ పిల్లలు దుష్టులుగా, దుర్మార్గులుగా, దేవునికి వ్యతిరేకులుగా, దైవికము లేని పరిస్థితుల్లో తల్లిదండ్రుల్ని దూషిస్తూ, ఎదిరిస్తూ లోకంలో పడిపోయారు. నిత్య నరకాగ్నికి నీ పిల్లలు పోకుండా నీ కాపుదలలో ఉంచు. మనం యెరూషలేము కుమార్తెల వలె ఉండవద్దు. ఇప్పుడు రెండో గ్రూపు చూద్దాం. రెండో మనస్తత్వం కలిగినటువంటి వారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 39వ వచనం చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము. ఆ 40వ వచనం. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచు, కొంతమంది స్త్రీలు దూరము నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసేను వారి తల్లి అయిన మరియయు, సలోమియు, ఇలాగూ గలిలయ నుండి వచ్చిన ఆయనకు నెలవైన వారు అనేక మంది ఆయన వెంబడించారు. ఎందుకు ప్రభువు వారికి చెప్పలేదు? దూరం నుండి వచ్చారు వారు. దూరమైన కష్టపడి వారు ప్రభువుని వెంబడించడానికి వచ్చారు. లోకాసువార్త 23వ అధ్యాయము 48వ వచనంలో సైనికులు యేసు ప్రభు సిలువ వెంట వస్తున్న వారిని నెట్టివేస్తున్నారు, త్రోసివేస్తున్నారు. అయినా సరే వారు ఆ సిలువను వెంబడిస్తున్నారు. సైనికులు నెట్టేస్తే పడుతున్నారు, లెగుస్తున్నారు. చూసిలోకి వచ్చినటువంటి వారు వాళ్ళందరూ వచ్చిన వారు ఏడ్చి రొమ్ము కొట్టుకొని ఏడ్చి తిరిగి వెళ్ళిపోయారు. కానీ వీరు మాత్రము అక్కడే నిలబడి ఏడుస్తున్నారు. కష్టమైనా సరే యేసు ప్రభు వారిని వెంబడించారు. యేసు ప్రభు వారిని వెంబడించారు, కష్టమైన వెంబడించారు. మార్కు సువార్త 15వ అధ్యాయం దాకా 39వ వచనం చదివాము. అక్కడ వారు ఏడుస్తూ నిలబడ్డారు, దుఃఖపడుతున్నారు. ఏడుపు అనేది పైకి ఒకసారి అనగానే కళ్ళం నీళ్ళు గారితే అయిపోద్ది. దుఃఖం వేరండి, దుఃఖం వేరు. ఏడవడం వేరు, దుఃఖం వేరు. ఏడవడం అంటే ఒకసారి అన్నాం అనుకో, కళ్ళం నీళ్ళు గారితే ఇంక అయిపోద్ది. దుఃఖం అలా కాదు. దుఃఖం లోపల నుండి, హృదయములో నుండి పొంగి వస్తుంది. పొర్లి ఏడుస్తారు, పొగిలి ఏడుస్తారు. అంటే కాసేపు అలా ఉంటారు, మరలా ఎమ్మన్నా గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటారు. అది దుఃఖం హృదయంలో నుండి పొంగిపోతూ ఉంటుంది. ఇప్పుడు వారంట దూరం నిలబడి దుఃఖపడుచు ఆయనను చూస్తున్నారు, ఆయన వెంబడించారు, ఆయనకు పరిచర్య చేశారు. చూడండి, కష్టమైన వెంబడించారు, దుఃఖపడుతూ ఉన్నారు, ఆయనకు పరిచర్య చేశారు. గలిలయ స్త్రీలు అనేక మంది ఆయనకు పరిచర్య చేసిన వారిలో ఉన్నారు. సీమోని ఇంట భోజన పంక్తిని కూర్చుంటే మరియమ్మ గారు వడ్డిస్తుంది, మార్తమ్మ గారు వడ్డిస్తుంది, మరియమ్మ గారు ఆయన పాదాలు కడుగుతుంది. ప్రతినిత్యము వారి ఇంటిలో ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు, పరిచర్య చేశారు. తరువాత చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడితే
స్త్రీలు కొంతమంది ఆదివారము పెందల కడనే లేచి సూర్యోదయం అవుతూ ఉండగానే సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి దగ్గరికి వెళ్ళారు. అంటే యేసు ప్రభువారు చనిపోయినా ఆయనను ఆరాధించడానికి నిశ్చయించుకున్న స్త్రీలు వీరు, గలిలయ స్త్రీలు. చనిపోయాళ్ళే అని వెళ్ళిపోలే వాళ్ళు. కొంతమంది ఏడ్చి రొమ్ము కొట్టుకొని ఏడ్చి వెళ్ళిపోయారు. కానీ వీరు అక్కడే ఉన్నారు. సమాధి చేయడానికి యేసు ప్రభు వారి శవమునకు ప్రేత వస్త్రమును చుట్టి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచి సమాధిలో పెట్టి రాయ పొర్లించే వరకు ఉన్నారు వారు. ఆ స్త్రీలు వెళ్ళిపోయారు. యెరూషలేము వారు, గలిలయ నుండి వచ్చిన వారు మాత్రమే ఉన్నారు. వీళ్ళు కష్టమైన వెంబడించారు, దుఃఖపడుతూ ఉన్నారు, పరిచర్య చేశారు సమాధిలో పెట్టే వరకు. ఇప్పుడు వారు చనిపోయినా విడవక సమాధి వద్దకు వచ్చారు. 9వ వచనములో పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దూత వారిని దర్శించాడు. వారికి చెప్పాడు, మీకంటే ముందుగా ఆయన గలిలయకు వెళుతున్నాడు, ఆయన లేచాడు. సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, చూడండి ఖాళీగా ఉంది సమాధి అని చూపించి చెబితే వారు ఇప్పుడు బయలుదేరి ప్రకటిస్తూ వెళ్ళారు. ప్రభుని ప్రకటిస్తూ వెళ్ళారు. 16వ అధ్యాయం 9వ వచనం మనం ఇందాక చదువుకున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన శిష్యులకు ఆ వర్తమానమును ప్రకటించారు. పేతురన్నా, యోహానన్నా, యేసుని మేము సమాధిని చూసాం, ఆయన లేడు, సజీవుడయ్యాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం. 20వ అధ్యాయం 18వ వచనంలో మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువుని చూసి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిశువులకు చెప్పింది. పేతురన్నా, యోహానన్నా, నేను ఆయన చూశానయ్యా అని మగ్దలేనే మరియ చెబుతుంది. ఆయన శిశువులకు ప్రకటించారు. యేసు ప్రభు లేచిన విషయాన్ని ఈ గలిలయ స్త్రీలు ముందుగా దూత ద్వారా ప్రకటించబడింది. ప్రభువుని చూసింది మగ్దలేనే మరియ. ప్రకటిస్తూ వారు గ్రామంలోనికి వెళ్ళారు. యెరూషలేములోనికి వెళ్ళి యేసు ప్రభు పునరుద్ధానుడని ప్రకటించారు. అలా ప్రకటిస్తూ గలిలయ దాకా చేరారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు యెరూషలేము కుమార్తెలారా ఏడవద్దని చెప్పిన దానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. వారు వెంటనే వెళ్ళిపోయారు. అపహాసకులు, దోషకులు, ఆటంకపరుచువారు, అనుమానించేవారు, రాళ్లతో కొట్టి చంపేవారు యెరూషలేము ప్రాంత ప్రజల మనస్తత్వం. కానీ గలిలయ ప్రజల మనస్తత్వం ఏంటంటే యేసుని అంగీకరించారు, వెంబడించారు, కష్టమైన పరిచర్య చేశారు. ఆయన చనిపోయినా ఆ శవాన్ని సిద్ధపరిచి పరిచర్య చేశారు. చనిపోయినా ఆ సమాధిని వారు అలంకరించడానికి వెళ్ళారు. సజీవుడైన ప్రభువుని ముందు వారే చూశారు. గలిలయ స్త్రీలు వెళ్ళి ప్రకటించారు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? యెరూషలేము కుమార్తెల వలె మనం ఉండకూడదు. గలిలయ ప్రాంత ప్రజల వలె కష్టమైన ప్రభువుని వెంబడించు. సైనికులు త్రోసి వేస్తే కింద పడిపోయిన లేచారు, మరలా ప్రభువుని వెంబడించారు. ఆ సైనికులు నిరాకరించినా వారు వెళ్ళిపోలా, అలాగనే వెంబడిస్తూ గొల్గోతా దాకా వచ్చారు. అక్కడ సిలువ వేయబడిన దగ్గర 4 స్త్రీలు ఆయన పాదాల దగ్గరే నిలబడి దూరంగా చూస్తున్నారు. వారిలో ఒక పురుషుడు యోహాను గారు. ఈ 5 చిన్న గ్రూప్ అక్కడ ఉంది. నీవు కూడా అలాగనే ఉండాలి. కష్టమైన, నష్టమైన, భారమైన బాధ్యతతో ప్రభుని వెంబడించు. పునరుద్ధానుడైన ప్రభువుని, నీవు అంగీకరించిన ప్రభువుని ఆయనను గూర్చి ప్రకటించు. ఏది ఏమైనా సరే ప్రభు కొరకు ఆత్మీయంగా స్థిరపడు, నిలబడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేద్దామండి. అందరూ తలలు వంచండి.
అందరూ తలలోంచి మోకరించండి, మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనించాం. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు. నా నిమిత్తం ఒకవేళ ఏడ్చి మీరు నా మరణాన్ని తప్పించలేరు. ఒకవేళ పిలాతు దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేసి నా మరణాన్ని తప్పించిన పాపికి రక్షణ కలుగదు. కాబట్టి నేను చనిపోవాల్సిందే, నా ప్రాణం పెట్టాల్సిందే. ఇంతదాకా వచ్చింది నేను ప్రాణం పెట్టడానికే. కాబట్టి మీరు నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తం ఏడవండి. వేషధారులుగా ఉండవద్దు, ముష్కరులుగా ఉండవద్దు, ద్విమనస్కులుగా ఉండవద్దు, మీరు యథార్థవంతులుగా ఉండాలి అని చెప్పి వారిని పంపివేశాడు. మీ కొరకు ఏడవండి, మారు మనసు పొందండి, మార్పు చెందండి, పరిపూర్ణులుగా మారండి, రక్షణానుభవంలోనికి రండి. మీ పిల్లల ప్రాణము కొరకు చేతులెత్తి కన్నీరు కార్చి ప్రార్థించండి అని ఇర్మియా ప్రవక్త ప్రవశించిన రీతిగా ఇది నన్ను మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పాడు ప్రభు. రే సహోదరి సహోదరులారా, మనం మన కుటుంబాల నిమిత్తం కన్నీరు కార్చి ఏడుద్దాం. మన పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, మన బిడ్డల మనస్తత్వాలు మార్చగలిగిన దేవుడు, మన బిడ్డలకి క్షేమాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. వారు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, మరి ఎక్కడ ఉన్నా వారు దేవుని మార్గంలో ఉండాలని కోరుకుంటే నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, నీ పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేయి, నీ పిల్లల మనస్తత్వాలు మారాలని, మార్పు చెందాలని, దేవుని పిల్లలుగా ఎదగాలని, ఆత్మీయులుగా ఉండాలని నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. భార్యగా ఉన్నావా, భర్త కొరకు ప్రార్థన చేయి. భర్తగా ఉన్నావా, భార్య కొరకు ప్రార్థన చేయి. తల్లిదండ్రులుగా ఉన్నారా, బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. వారి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. యెరూషలేము స్త్రీల వలె, యెరూషలేము కుమార్తెల వలె నామకార్థపు జీవితం, వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టి గలిలయ స్త్రీల వలె కష్టమైన వెంబడించేటట్లుగా మన ప్రాణములు పోయేంత నష్టం వచ్చినా ప్రభువుని విడిచిపెట్టకుండా ఆయనకు పరిచర్య చేసిన స్త్రీల వలె సమాధిలో ఉన్న ప్రభు కనపడి దర్శనమిచ్చే వరకు వదిలిపెట్టని స్త్రీల వలె ఆయన శిలువ సాక్షిగా మనం ప్రకటించేవారిగా మనము ప్రభువుని వెంబడించుదాం. ప్రభు కృపకు పాత్రులుగా ఉందాం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాల సమయంలో ప్రియసయ్యా మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. గడిచిన దినములన్నిటిలో కూడా శిలువ మరణమును గూర్చినటువంటి ప్రవచనాలు పలికిన ప్రవక్తల ప్రవచనాలు మీ మరణములో ఎలా నెరవేర్చబడ్డాయో అనుదినము పరిశీలిస్తున్నాము నాయన. ఈ దినమున ఒక విశిష్టమైనటువంటి మాట చేత మీరు మాతో మాట్లాడి హెచ్చరించినందుకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో మేము ఎలా బ్రతుకుతున్నామో, వేషధారులుగా నామకార్థపు జీవితాలు కలిగిన వారముగా ఉండక అయా మేము నిన్ను వెంబడించేటువంటి వారముగా కష్టమైన, నష్టమైన, భారభరితమైనటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ను వెంబడించలాగున సహాయం దయచేయండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరూ వాక్యమును విన్నారయ్యా. వాక్యానుసారముగా ఈ దినాన యెరూషలేము కుమార్తెలను వారిని మాట్లాడినటువంటి దేవుడివి. విన్నటువంటి వారిలో ఎవరైతే హెచ్చరించబడ్డారో, ఎవరు యెరూషలేము కుమార్తెలా ఉన్నారో, ఎవరు నాయన హెచ్చరించబడ్డారో వారిలో పరిపూర్ణమైనటువంటి పరిస్థితులు కలిగించండి, సంపూర్ణమైన మార్పు కలిగించండి, మారు మనస్సు పొందుటకు సహాయం దయచేయండి. గలిలయ స్త్రీల వలె వారు కూడా నిన్ను వెంబడించి నిన్ను ప్రకటించు వారిగా స్థిరపరచమని అడుగుచున్నాం. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. నాతోటి సహోదరులు, సావుకులు, స్వార్థికులు అనేక మంది అయా, యవన బిడ్డలు అనేక మంది ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, వృద్ధాప్యాల్లో ఉన్నారు, నడవలేని వారు, కూర్చోలేని స్థితిలో ఉండి కూర్చున్నారు, అనారోగ్యాలతో ఉన్నారు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ప్రస్తుతం అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి అయా హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్న పద్మాని బట్టి ప్రార్థిస్తున్నాం. తనకు జరగవలసినటువంటి ఆపరేషన్ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. ఆ రీతిగానే ముక్కు ఆపరేషన్ జరిగినటువంటి నాయన గుడిపాటి దావీదు గారి కుమారుడు నానిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము నాయన. ఆ బిడ్డను కూడా మీరు ఆపరేషన్లో తోడుగా ఉండి క్షేమంగా తీసుకొచ్చారు.
లో ఉన్నటువంటి నవీనాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేక మంది అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఉన్నారయ్యా. వారందరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యములు దాయిచ్చేయమని అడుగుతున్నాం. ఇది నాన్న మా తండ్రి పలహారం తీసుకొచ్చిన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి రెట్టింపు దీవెనలు ఆ కుటుంబానికి అనుగ్రహించండి. మరలా నాయన మరి రేపటి పగలు ఆయన పాస్టర్స్ మీటింగ్లో నేను వాక్యం చెప్పబోతూ ఉండగా నన్ను మీ హస్తములు ఎత్తి పట్టండి నాయన. అనేక మంది పాస్టర్స్ వస్తారు, వాక్యానుభవం కలిగిన వారు ఉన్నారయ్యా. వారి మధ్యలో మాట్లాడబోతూ ఉండగా అల్లుపడను అయోగ్యుడిని అయినా నన్ను మరుగుపరచండి. ఆ స్థలంలో మీరు మహిమ పొందినట్లుగా నా ద్వారా మీరు మాట్లాడి అయ్యా ప్రాంతంలో మీరు మహిమ పొందినట్లు నన్ను దర్శించమని, ఆత్మీయంగా నిలబెట్టమని అయ్యా. నాయన మరి ఏ రీతిగా మాట్లాడాలో ఆ మాటల ఒరవడిని నాయన కలిగించండి, వాక్యానుభవాన్ని కలిగించండి నాయన. మీ కృపలో బలపరచమని అడుగుతున్నాం. ఆ రీతిగా శుక్రవారం పగలు మేరీ జ్ఞాపకార్థం, శుక్రవారం రాత్రి నాయన పందుల అరుణ్ యొక్క జ్ఞాపకార్థ కూటంలో కూడా మీరు తోడుగా ఉండండి. ఈ రీతిగా సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యములో మిమ్మల్ని మహింపరచున్నట్లు మమ్మల్ని బలపరచమని మా ప్రభువుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు వాడికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభేసు రక్తమే